ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర 29వ భాగం. చాలాసేపు అరవింద్తో మాట్లాడి వెళ్ళబోతూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బావా అని హక్ చేసుకుని విష్ చేస్తుంటే, థ్యాంక్ యూ, ఇక బయలుదేరు, ఎప్పుడు చూసినా పో పో అంటావేంట్రా, చెప్పానుగా నా ఇంటికి ఎవరొచ్చినా నాకు పెద్దగా ఇష్టం ఉండదు అని విసుగ్గా అనుకొని, నీతో అమ్మాయి ఎలా వేగుతుందో ఏంటో, ఏడ్చావులే గాని అప్పుడే ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో, థ్యాంక్ యూ సో మచ్ బావా అని అందరికీ బాయ్ చెప్పి ఆనంద్ వెళ్ళిపోయాడు. అర్జెంట్ మీటింగ్కి స్టార్ట్ అయిన అరవింద్ కారుకి ఎవరో అడ్డు రావడంతో సడన్ బ్రేక్తో కారు ఆపాడు డ్రైవర్. అసహనంగా విండోలో నుండి చూసిన అరవింద్కి అదే టైంకి ఎవరో ఏంటోనని ఎదురుగా ప్రకాష్ కనబడడంతో కన్నింగా నవ్వుతూ కారు దిగాడు అరవింద్. అరవింద్ని చూసిన ప్రకాష్, విక్రమ్ కూడా కోపంగా కారు దిగారు. విక్రమ్ పళ్ళు బిగబట్టి, నీలాగే నీ కారు కూడా పొగరెక్కువనుకుంటా, మగాడికి ఆ మాత్రం పొగరుండాలి, లేదంటే వాణ్ణి ఆడంగోడు అంటారు, బహుశా నీ కారు కూడా నీలాగే అంటూ నవ్వుతుంటే, అరవింద్ అని అరిచి గట్టిగా మీదకొస్తుంటే, ఎందుకురా అంత కోపం, ఇప్పుడు నేనేమన్నానని, నీలాగే నీ కారు కూడా బుద్ధి లేదు అంటున్నా, నువ్వింకేదైనా అనుకున్నావా ఏంటి, రేయ్ పిల్ల కాకివి, రాబందుతో పెట్టుకుంటున్నావు అన్న ప్రకాష్ మాటకి, నేను ఆల్రెడీ రాబందులు రెక్కలు విరిచి నా కాళ్ళ కింద అణిచిపెట్టా మిస్టర్ ప్రకాష్, అది మర్చిపోకు, రేయ్ నువ్వొచ్చి 2 ఏళ్ళైంది, నేనేంటో నీకు ఇంకా తెలీదు, 2 ఏళ్ల నుండి నిన్ను నీ కంపెనీని క్లీన్ చిట్ చేశా, నెక్స్ట్ మలేషియాలో జరగబోయే ఫ్యాషన్ వేర్లో ఈసారి కూడా గెలుపు నాదే, ఏదో 2 సార్లు వచ్చిందని ఈసారి నిన్ను గెలవనివ్వనురా, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని స్పెట్స్ పెట్టుకొని వెళ్ళిపోతుంటే, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావట, చెప్తే నీ గురించి ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడ్డావా, వెనక్కి తిరిగి హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని, భయమా, అది నా డిక్షనరీలోనే లేదు, నా పెళ్లి గురించి అందరికీ తెలిస్తే నీలాంటి వాళ్ళంతా ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు ఎక్కడొచ్చి మీద పడతారోనని ఎవరికీ చెప్పలేదు, ఎంత ధైర్యంరా నీకు, మా నాన్నని అంత మాట అంటావా అంటూ అరవింద్ని కొట్టడానికి విక్రమ్ చెయ్యెత్తగానే ఆ చేతిని అలానే గాల్లో పట్టుకుని వెనక్కి మడిచి, రేయ్ నాకసలే పిచ్చి పీక్స్లో ఉంటుంది, ఇలా రెచ్చగొట్టావంటే ఏ కీలు కా కీలు విరిచేస్తాను జాగ్రత్త అంటూనే ఫోర్స్గా విక్రమ్ని తోసేసి కారెక్కుతూ, చూడు నన్నేదో చేయాలని ట్రై చేసి నువ్వు బొక్కబోర్లా పడకుండా చూసుకో అని ఆచిట్గా చెప్పి కారెక్కేశాడు అరవింద్. ఒక్కో రోజు గడిచే కొద్దీ అరవింద్తో తిట్టించుకోకుండా 1కి 4 సార్లు టేస్ట్ చేసి అతనికి తిట్టి కొట్టే ఛాన్స్ ఇవ్వడం లేదు నేత్ర. పైకి చెప్పకపోయినా తను చేసేవి చేస్తున్న వాటిని ఇష్టంగా తింటున్న అతని తీరుకు నవ్వుకొని హమ్మయ్య అనుకోవడం మొదలెట్టింది నేత్ర. రాధమ్మా, నేను గుడికెళ్ళొస్తాను, అరవింద్ బాబుకు చెప్పావా అమ్మా, నేను వెళ్ళేది గుడికే కదా రాధమ్మా, నీకు చెప్పడం దేనికి, కానీ ఆ బాబీమైనా అంటాడేమో, ఒకసారి ఫోన్ చేసి చెప్పాల్సింది, సరేలే అనుకుంటూ అరవింద్కి కాల్ చేసి హలో అనగానే, ఏయ్ నీకు వేరే పని పట్టలేదా, అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, నేను గుడికి వెళ్తున్నాను, నీకోసారి చెప్దామని ఫోన్ చేశాను, వెళ్ళమంటారా, అక్కర్లేదు నోరు మూసుకొని ఇంట్లో ఉండు, అది కాదండి నేను అంటుండగానే లైన్ కట్ చేయని చప్పుడు రావడంతో, ఎందుకు నీతను ఇలా కట్టడి చేస్తున్నాడు, నేనెక్కడికి వెళ్తానని, ఇది భయమా, నన్నెవరైనా ఏమైనా చేస్తారని భయమా, లేదంటే అనుకుంటుండగానే బయట అరవింద్ కార్ చప్పుడు వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన నేత్రకి లోపలికి వస్తూ కనిపించాడు అరవింద్. ఇదేంటి, అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళారు కదా అనుకుంటుంటే తన వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి అర్జెంట్ మీటింగ్ ఉందని 2 నిమిషాలు నీ ముందున్నాను అనుకుంటున్నావా, ఫస్ట్ టైం గుడికి వెళ్తానని అడిగావు కదా, ఒక్కదానివి వెళ్ళడం ఎందుకు, నేనే స్వయంగా తీసుకెళ్దామని వచ్చాను అంటుంటే, అప్పటి వరకు ఏదేదో ఊహించిన నేత్ర పెదవుల మీద చిరునవ్వు చేరి, ఛీ అనవసరంగా నేనేదో ఊహించుకున్నాను అనుకుంటూ, నిజంగా తీసుకెళ్తారా, వెళ్దామా, ఒక్క 5 మినిట్స్ అండి, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ లోపలికెళ్ళి సింపుల్గా ఉండే శారీలో పూలతో నిండుగా బయటకొచ్చిన భార్యని చూసి అరవింద్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటి ఇలా రెడీ అయ్యావు, మనమేమైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకుంటున్నావా, ఏదైనా డ్రెస్ వేసుకుంటే పోయేది కదా, ఇంత హెవీగా రెడీ అవ్వడం అవసరమా, అతను ఎందుకలా అంటున్నాడో అర్థం కాక
అంటే గుడికన్నారు కదా, అందుకని చిరాగ్గా చూస్తూ బయటికి నడిస్తే తన వెనకే వెళ్ళింది నేత్ర కూడా. నువ్వు వెళ్ళి పూజ చేసుకునిరా, నేను బయటే ఉంటాను. అదేంటి మీరు రారా? నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు. నువ్వేదో అడిగావు కదా అని వచ్చాను, అంతే. త్వరగా వెళ్ళొచ్చేయి. అది కాదండి, ఒకసారి లోపలికి వస్తే. ఏయ్, నోరు మూసుకుని వెళ్ళమన్నానా అని సీరియస్గా చెప్పడంతో ఒక్కటే గుళ్ళోకి వెళ్ళింది నేత్ర. దేవుడి ముందు కళ్ళు మూసుకొని, స్వామి, ఏంటి నాకీ పరిస్థితి? అతని మనస్తత్వం నాకేమాత్రం అర్థం కావట్లేదు. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఎందుకిలా బాధపడుతున్నాడో తెలియట్లేదు. అతని మనసులో ఏముందో నాకు తెలీదు. కానీ అతను నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా అతన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకివ్వు అని ప్రార్థించి పూజ బుట్టతో బయటికి వచ్చిన నేత్రకి ఎవరో ఒక చిన్న పిల్లాడిని ఒంటి నిండా రక్తంతో పడుకోబెట్టి కొరడాతో కొట్టుకుంటూ అడుక్కుంటున్న వాళ్ళని చూసి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అది నిజమో అబద్ధమో తెలీదు. కూటి కొరకు కోటి విద్యల్లో అది కూడా ఒకటేమో. కానీ పసిపిల్లలన్నీ రక్తంతో చూసినా ఆమె సున్నిత మనసు తట్టుకోలేక వణికిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్న చుట్టూ మోగిన మనుషులకి తన వల్ల కాక ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతుంది నేత్ర. ఇంతలో ఇక్కడేం చేస్తున్నావు అంటూ అరవింద్ భుజం మీద చేయి వేయడంతో ఒక్క క్షణం ఉలిక్కిపడి ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోయింది. ఏయ్, ఏమైంది అంటూ అక్కడ జరుగుతుంది చూసి తన వెన్ను మీద నిమురుతూ, ఏంటి నేత్ర ఇది, చిన్నపిల్లలా? ఇదంతా నిజం కాదు, ఫేక్, పద అంటూనే తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే వెనక్కి తిరిగి ఆ పిల్లాడినే చూస్తున్న నేత్ర కార్ దగ్గరికి రాగానే అతన్ని చెయ్యి పట్టి ఆపేసింది. ఏంటి, నిజంగానే ఆ పిల్లాడికి ఏమయ్యుండదా? ఏమీ ఉండదు. అదంతా బ్లడ్ కాదు, ఏదో కలర్ పూశారు. రోజుకి ఇలాంటివి రోడ్డు మీద 100 కనిపిస్తాయి. అన్నిటికీ ఇలా అయిపోతే ఎలా? పద అంటూ కార్ డోర్ తీసి తన చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్టే కారులో కూర్చోబెడుతుంటే, వాళ్ళకేమైనా హెల్ప్ చేద్దామా? నీకేమైనా పిచ్చా? అదంతా ఫ్రాడ్ అంటుంటే మళ్ళీ హెల్ప్ చేద్దామంటావేంటి? ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. నిజంగా ఫ్రాడ్ అయితే పర్లేదండి. ఒకవేళ ఆ పిల్లాడికి నిజంగా బాగాలేకపోతే మనం చేసిన హెల్ప్ ఏదో రకంగా హెల్ప్ అవుతుంది కదా. ఒకవేళ అబద్ధమైతే మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళేమీ మేడలు కట్టరు కదండి. ప్లీజ్, ఆ బాబుని చూస్తుంటే ఏదోలా ఉంది, ఏదైనా హెల్ప్ చేద్దాం అంటూ అతనంటే ఉన్న భయాన్ని కూడా వదిలేసి అతని భుజం పట్టుకొని కన్నీళ్లతో బతిమాలుతుంటే ఓహ్ అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సులో నుండి కొంత డబ్బులు తీసి వాళ్ళకిచ్చి కారెక్కగానే అతని పక్కన కూర్చుంది నేత్ర. పదే పదే కళ్ళ ముందు రక్తంతో ఉన్న ఆ పిల్లాడే కనిపిస్తుంటే కళ్ళు మూసుకొని అరవింద్ చేతిని గట్టిగా పట్టుకొని అతని భుజం మీద తలపెట్టగానే బాగా భయపడిందని అర్థమై తన చెంప మీద నిమురుతూ, నీకేదో ధైర్యం తొక్క ఉంది అంటే ఏంటో అనుకున్నా. నీ ధైర్యం ఇంతేనా? ఇలాంటి వాటికే ఇలా అయిపోతే ఎలా? ఇలాంటివి నేను కళ్ళతో చూడలేనండి, ఏడుపు చేస్తుంది. చూడు నేత్ర, ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే మనిషికి మనుగడ లేదు. 4 మెతుకులు కడుపులోకి వెళ్ళాలన్నా 4 డబ్బులు కావాల్సిందే. దానికోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా కష్టపడతారు. కొంతమంది ఒళ్ళొచ్చి సంపాదిస్తే మరికొందరు ఇదిగో ఇలా కష్టపడతారు. అలా చేస్తేనే వాళ్ళ 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళేది. మన దేశంలో ఇలాంటివన్నీ కామన్. ఇక నుండి వీటి గురించి డీప్గా థింక్ చేయడం మానేయి అంటుంటే కోపంగా ముక్కుసూటిగా చెప్పిన ఆ మాటల్లో ఉన్న నిజం నేత్ర మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయితే ఏం మాట్లాడకుండా సరేనంటూ తలూపి అతని చేరువ ప్రశాంతంగా అనిపిస్తుంటే అతని చేతిని ఆసరాగా చేసుకొని కళ్ళు మూసుకుంది నేత్ర.